నమస్తే వెల్కమ్ టు లైఫ్ లైన్. ఈ రోజు లైఫ్ లైన్ లో వెన్ను నొప్పి, నడుము నొప్పి, L4, L5 సమస్యలు, అలాగే స్పాండిలైటిస్, డిస్క్ సమస్యలు, సయాటికా, వీటికి ఆయుర్వేద కారణాలు, చికిత్స, నివారణోపాయాలు, ఆపరేషన్ లేకుండా పరిష్కార మార్గం ఉంటుందా? ఇలాంటి డీటెయిల్స్ అన్ని కూడా తెలుసుకుందాం. మనతో పాటు వర్ధన్ ఆయుర్వేద హాస్పిటల్ నుంచి డాక్టర్ వర్ధన్ గారు స్టూడియోలో ఉన్నారు. వర్ధన్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. వర్ధన్ గారు, చాలా మందికి వెన్ను నొప్పి, నడుము నొప్పి, ఈ స్పాండిలైటిస్ వీటికి డిఫరెన్స్ తెలియదు, అన్నీ ఒకే రకమైన నొప్పి అనుకుంటారు. దీన్ని ఆయుర్వేదంలో ఎలా డిస్క్రైబ్ చేస్తారు? ఒకటండి, స్పైన్ ఈజ్ యువర్ బాడీస్ హైవే అంటాం. కీప్ ఇట్ క్లియర్ అండ్ యూ విల్ హ్యావ్ సేఫ్ అండ్ హెల్దీ జర్నీ ఆర్ హెల్దీ ట్రావెల్ అంటారు. అంటే మన స్పైన్ అనేది ఏదైతుందో, వెన్నుముక అనేది ఏదైతుందో, అది మన బాడీ యొక్క ముఖ్యమైన రహదారి. దాన్ని క్లియర్గా ఉంచుకుంటే హెల్దీగా ఉండేటువంటి ప్రయాణం మనం సాఫీగా సాగించవచ్చు అని దీని కొటేషన్కి అర్థం. సో ఏంటంటే ఇక్కడ మనం నిజంగా స్పైన్ గురించి ఆలోచించినప్పుడు స్పైన్ హెల్త్ ఈజ్ ద కీ టు ఓవరాల్ హెల్త్ అని చెప్తూ ఉంటాం. స్పైన్ హెల్త్ కనుక బాగుంటే మన కండరాల వ్యవస్థ, నాడీ వ్యవస్థ, ప్రసరణ వ్యవస్థ, మూత్ర వ్యవస్థ, విసర్జన వ్యవస్థ, సెక్షువల్ వ్యవస్థ, స్పిరిచువల్ వ్యవస్థ, ఇవన్నీ కూడా స్పైన్ని ఆధారం చేసుకునే ఉంటాయి. సో అలాంటి ఆధారం చేసుకుని ఉండేటువంటి స్ట్రక్చర్ని కనుక మనం కాపాడుకోకపోతే, దాని ఫంక్షనాలిటీని కనుక మనం కాపాడుకోకపోతే దానిపైన అనేకమైనటువంటి రోగాలు వస్తూ ఉంటాయి. సో ముఖ్యంగా ఏంటంటే స్పైన్ మీద 48 రకాల రోగాలు వస్తాయి. సో దాంట్లో డిస్క్ బల్జు, డిస్క్ ప్రొట్రూషను, డిస్క్ ఎక్స్ట్రూషను, సీక్వెస్ట్రల్ డిస్క్, ఇలాంటి డిస్క్ ప్రాబ్లంలతో పాటు స్పాండిలైటిసు, స్పాండిలోలిస్థసిసు, డీజనరేటివ్ డిస్క్ డిసీజు, సయాటికా, స్లిప్ డిస్క్, ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. కాకపోతే ఏంటంటే జనాలకి ఇవన్నీ కూడా సపరేట్గా అర్థం కావు. వీటన్నిట్లలో కూడా చాలా కామనెస్ట్ పాయింట్ నొప్పి పెరగడం, నొప్పి రావడం, తిమ్మిర్లు రావడం, పోట్లు రావడం, మంట రావడం, ఇలా 42 రకాల లక్షణాలు కలిగి ఉంటాయి. సో రూక్ష శీతాల్ప లఘ్వన్న వ్యవాయాతి ప్రజాగరై విషమాదుపచారాశ్చ దోషాశ్రుక్ శ్రవణాదపి లంఘన ప్లవనాత్యద్భా వ్యాయామాతి విచేష్టిత అని ఇలా ఒక శ్లోకం వస్తుంది. దీని అర్థం ఏంటంటే మనం డ్రైగా ఉండేటువంటి ఫుడ్ హ్యాబిట్స్ ఎక్కువగా తీసుకుంటే, చల్లగా ఉండేటువంటి ఫుడ్ హ్యాబిట్స్ ఎక్కువగా తీసుకుంటే, శీతలమైనటువంటి ప్లేసెస్లో ఎక్కువగా ఉంటే, లేదా కింద పడితే, ఎక్కువ నడుస్తే, ఎక్కువ ప్రయాణాలు చేస్తే, ముష్టి యుద్ధాలు ఇట్లాంటివి చేస్తే వాతం ఎక్కువగా పెరుగుతుంది, దానివల్ల మీకు నొప్పులు తీవ్రంగా వస్తాయి అని చెప్పేటువంటి శ్లోకం అన్నమాట ఇది. సో నార్మల్గా చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే వాతం పెరిగినప్పుడు 42 రకాల లక్షణాలు వస్తాయి, 80 రకాల వాత వ్యాధులకు కూడా దారితీస్తాయి. వీటన్నిటిలో కూడా మనము రూట్ కాజ్ ఎలిమినేషన్ చేయడానికి ప్రయత్నం చేయాలి, కానీ క్విక్ సొల్యూషన్స్, బ్యాండైడ్ సొల్యూషన్స్ లాంటివి త్వరితగతిన మనకు తగ్గిపోవాలని అనుకునేటువంటి ప్రయోగాలు మాత్రం చేయకూడదు. మనకి కాలర్ లైన్ లో ఉన్నారండి, మంగళగిరి నుంచి లక్ష్మి గారు. లక్ష్మి గారు మాట్లాడండి. హలో, నమస్తే అండి. అమ్మా నమస్కారం తల్లి, చెప్పండి. నాకు ఎక్కువ కింద కూర్చున్నా, నడుమంతా నొప్పి వచ్చిందండి. కింద కూర్చున్నా, ఓకే, మోకాల దగ్గర కొంచెం మరి అరిగినట్టున్నా, మోకాలు బాగా బట్టలు వేసుకుని కూర్చున్నా కూడా బాగా నొప్పి వచ్చింది. ఎప్పటి నుంచమ్మా? ఈ దగ్గర 2-3 సంవత్సరాల నుంచి మోకాలు కాడ కొంచెం నొప్పి వస్తుంది. నడుములో కూడా వస్తుందా? ఎడం కాళ్ళు కొంచెం వచ్చింది, మడత పెట్టుకుని కూర్చున్నానంటే వచ్చేసిద్ది. మరి ఏమైనా ఎక్స్రేలు ఏమైనా చేయించారా? ఇక్కడ మంగళగిరి ఎయిమ్స్కి వెళ్ళాము. ఎయిమ్స్కి వెళ్తే కొంచెం డబ్బాలో టాబ్లెట్లు అయ్యి ఉంటే ఇచ్చారు. వేసుకుంటే తగ్గిందమ్మా? మరి కొంచెం తగ్గింది, మళ్ళీ తర్వాత బయట పడిపోయింది. ఏం పడిపోయింది? బయట పడింది మళ్ళీ నొప్పి, మళ్ళీ బయట పడిపోయింది నొప్పి. ఓకే ఓకే. కూర్చొని పైకి లేచేటప్పుడు ఒకసారి పట్టేసిద్ది. అమ్మా ఇదేంటంటే వాతం పెరిగినప్పుడు అక్కడ ఒక 4 రకాల లక్షణాలు కనబడతాయి అమ్మా మోకాల్లో ముఖ్యంగా. అదేంటంటే వాపు పెరుగుతుంది, నొప్పి వస్తుంది, కరకరలాడే శబ్దం వస్తుంది, అక్కడ ఎర్రగా కూడా అయిపోతుంది, ముట్టుకుంటే నొప్పి కూడా వస్తుంది, పెయిన్, స్వెల్లింగు, ఈ టెండర్నెస్, రెడ్డిష్నెస్ ఇవన్నీ కూడా కనబడతాయి. సో దీన్ని ఆయుర్వేదంలో సంధివాతం అంటాము. కాకపోతే ఏంటంటే దీంట్లో స్టేజీలుగా ఉంటాయమ్మా. మొదటి స్టేజ్, 2వ స్టేజ్, 3వ స్టేజ్, 4వ స్టేజ్ అని ఉంటాయి. ఆ స్టేజీల ప్రకారం మనం ట్రీట్మెంట్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒకసారి స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేయండి, 8808478847కి. విజయవాడలో కూడా మన బ్రాంచ్ ఉంది. అక్కడికి ఒకసారి మీరు వస్తే మీరు ఏ స్టేజ్లో ఉన్నారు, మీకు ఏ ట్రీట్మెంట్ చేయాలి అనేది చూసి మీకు ఎన్ని రోజులలో తగ్గుతుందో కూడా చెప్పేస్తారమ్మా మా డాక్టర్స్.
రైట్ అండి. ఇందాక మీరు చెప్పారు కదా వాతం పెరగడమే కారణం అన్ని సమస్యలకి. అసలు వాతం ఎందుకు పెరుగుతుంది? ఇంతకుముందు చెప్పినట్టుగా రూక్ష శీతాల్ప లఘ్వన్న వ్యవాయాతి ప్రజాగరై విషమాదుపచారాశ్చ దోషాశ్రు శ్రవణాదపి లంఘన ప్లవనాత్యద్వా వ్యాయామాతి విచేష్టిత. ఇక్కడ ఒక చిన్న పాయింట్ చెప్తానండి. మనం ఏమనుకుంటాము, ఎక్సర్సైజ్ చేయాలి, అందరము కరెక్ట్గా ఎక్సర్సైజ్ చేస్తే అన్నీ సరిపోతాయని. వ్యాయామాతి విచేష్టిత అని ఒక వర్డ్ ఉంటుంది. అంటే అతిగా వ్యాయామం చేయడము లేదా వికృతమైన ఆకారాలలో వికృతమైన పొజిషన్స్లలో ఆ ఎక్సర్సైజ్ చేయడము, ఇది కూడా వాతం పెరగడానికి కారణమే. సో అత్యద్వా అంటే ఎక్కువ దూరం నడవడం. ఇప్పుడు మన అందరి ట్రెండ్ ఏంటంటే వాచ్ పెట్టుకోవడము, 10,000 స్టెప్పులు అయినాయా లేదా చూసుకోవడం. కానీ ఏంటంటే కాన్సెప్ట్ వైజ్ మీ బాడీ తత్వం ఒకటి, మీ శరీర ధర్మం ఒకటి, మీ శరీర ధర్మాన్ని అనుసరించి ఎన్ని స్టెప్స్ వేయాలి అనేది ఒక కాన్సెప్ట్ ఉంటుంది. అది ఎలా తెలుస్తుంది? ఎలా అంటే బేసిక్ బాడీ కాన్స్టిట్యూషన్స్ 7 టైప్స్ అండి. ఓకే. సో వాత పిత్త కఫ, వాత పిత్త, పిత్త కఫ, కఫవాత, మొత్తం వాతపిత్త కఫ అని అన్నీ కలిపి ఉన్నటువంటి శరీర ధర్మం ఉంటుంది. ఇప్పుడు వాత శరీరం ఉందనుకోండి, వాళ్ళు సన్నగా ఉంటారు, మొత్తం హెయిర్ అంతా డ్రైగా ఉంటుంది, మనసు కూడా చంచలత్వం కలిగి ఉంటుంది, ఒక దగ్గర ఫోకస్ ఉండదు. ఇలాంటి వాళ్ళు ఏంటంటే ఎక్కువ దూరం నడిచినా కానీ ప్రాబ్లం ఈజీగా ఏం ప్రాబ్లం రాదు. వాళ్ళు 10,000 స్టెప్పులు నడిస్తే ఏం ప్రాబ్లం రాదు. అదే పిత్త శరీరం ఉన్నారనుకోండి, 6,000 నుంచి 8,000 స్టెప్పులు నడిచినా కానీ ప్రాబ్లం ఏమి ఉండదు. కఫ శరీరం ఉన్నవాళ్ళు లావుగా ఉంటారు, వాళ్ళు ఎక్కువ దూరం నడవలేరు, శరీరం కూడా బరువుగా ఉంటుంది, వీళ్ళకి డయాబెటీస్ ఇలాంటి కండిషన్స్ అన్నీ కూడా ఉండేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. వాళ్ళు 3,000 స్టెప్పులు 4,000 స్టెప్పులు నడిచినా అది వాళ్ళ శరీర ధర్మానికి అది సరిపోతుంది. అంటే ఇప్పుడు మీరు ఇన్ని రకాల శరీర ధర్మాలు చెప్పారు కదా, వాళ్ళు ఎవరైనా సరే ఒకే రకమైన మెడిసిన్ వాడుతూ ఉంటారు వాళ్ళ సమస్యకి. అదే అండి బేసిక్ పాయింట్. ఆయుర్వేదంలోకి వచ్చేసరికి శరీర ధర్మాన్ని ఫస్ట్ అసెస్ చేయాల్సి ఉంటుంది. ఆ శరీర ధర్మాన్ని అసెస్ చేశాక వ్యాధిని కూడా అసెస్ చేయాలి. ఆ వ్యాధి ఏ స్టేజ్లో ఉంది అనేది అసెస్ చేయాలి, ఏ దోషాల వల్ల వచ్చింది అనేది అసెస్ చేయాలి, ఏ ధాతువుల వల్ల. అంటే శరీరంలో 7 ధాతువులు ఉంటాయి: రసధాతువు, రక్తధాతువు, మాంసధాతువు, మేధోధాతువు, అస్థిధాతువు, మజ్జాధాతువు, శుక్రధాతువు అని. రస శృంగమాంస మేధో అస్థి మజ్జ శుక్రాని ధాతవ అంటారు. ఏ ధాతు లెవెల్లో ప్రాబ్లం ఉంది అనేది కూడా కనిపెట్టాలి. దాని తర్వాత దానికి తగ్గట్టుగా చికిత్స ఇవ్వాలి. ఎట్ ద సేమ్ టైం ఆహార శక్తి ఎంత ఉంది పేషెంట్కి, వ్యాయామ శక్తి ఎంత ఉంది, వాడికి పడుతుందా పడదా ఇదంతా కూడా ఆలోచించి అప్పుడు ఒక ట్రీట్మెంట్ ప్రొసీజర్స్ ఫాలో కావాలి. అంతేగాని బ్యాక్ పెయిన్ వచ్చింది కదా అని చెప్పి వెంటనే వెళ్ళి సర్జరీ చేయించుకోవడం వల్ల పెద్ద ప్రయోజనం ఉండదు. ఎందుకు ఈ ప్రాబ్లము రూట్ కాజ్ నుంచి ఎలిమినేట్ కావట్లేదు, ఎప్పటి నుంచో ప్రాబ్లం ఉంది, ఇంత సైంటిఫిక్ నాలెడ్జ్ పెరిగింది, మరి బ్యాక్ పెయిన్కి ట్రీట్మెంట్ కనుక్కోలేకపోయారా? ఇన్ని సర్జరీస్ జరుగుతున్నాయి, మరి ఎందుకు సర్జరీస్ ఫెయిల్ అవుతున్నాయి? ఇన్ని పెయిన్ కిల్లర్స్ వచ్చాయి, ఇంకా కొత్త పెయిన్ కిల్లర్స్ వస్తూనే ఉన్నాయి, కానీ ఎందుకు పెయిన్ తగ్గట్లేదు అని అంటే సూక్ష్మమైనటువంటి ఆ వాతాన్ని కనుక్కోవడానికి ప్రయత్నం చేయట్లేము. సో ఆ వాతాన్ని కనుక కనుక్కున్నట్లయితే, వాతానికి కనుక మనం నివారించగలిగినట్లయితే దాంట్లో ఆహారపు అలవాట్లు, విహారపు అలవాట్లు అంటే ఎక్సర్సైజ్ ప్యాటర్న్స్, లైఫ్ స్టైల్ ప్యాటర్న్స్ ఇవన్నీ మార్చుకోగలిగితే అసలు వాతమే పెరగదు, వాతం కంట్రోల్లో ఉంటుంది. ఒకసారి వాతం కంట్రోల్లో ఉందనుకోండి, ఆటోమేటికలీ ఏ నొప్పి రాదు, ఏ తిమ్మిరి రాదు, ఏ పోటు రాదు, ఏ సర్జరీకి వెళ్ళాల్సిన అవసరం లేదు, సర్జరీ కాంప్లికేషన్స్ కూడా తెచ్చుకోవాల్సిన అవసరం. సో రూట్ కాజ్ ఏంటి అనేది మనం తెలుసుకుని దాని మీద మాత్రమే మెడిసిన్ ఇవ్వాలి అంటే అది జస్ట్ ఆయుర్వేదానికి మాత్రమే సాధ్యపడే విషయం. అవునండి. రైట్, కాలర్ లైన్లో ఉన్నారండి జగిత్యాల నుంచి శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు మాట్లాడండి. సార్ నమస్కారం అండి. నమస్కారం సార్. సార్ చెప్పండి సార్. నాకు వన్ సైడ్ ఇట్లా తిమ్మిరి వస్తుంది సార్, కాలు నుంచి చేతి వరకు. కాలు నుంచి చేతి వరక? మెడ నుంచి ఇట్లా మెడ నుంచి చేయి వరక? కాలు కూడా సార్. కాలుకు కూడా వస్తుంది సార్. ఎప్పటి నుంచి అండి? చాలా రోజులు అవి అల్లోపతి మెడిసిన్ వాడుతుంది సార్. ఏం పని చేస్తుంటారు? నేను టెంపుల్లో పూజ. కింద కూర్చోవాలి, నిలబడాలి, బరువులు ఎత్తాలి, అన్నీ ఉంటాయి. ఉంటాయి సార్. ఒక చిన్న ఇక్కడ ఒక 2-3 పాయింట్లు చెప్తానండి. ఫస్ట్ది, మెడలో మనం పుట్టుకతో 3 వంపులతో పుడతామండి. స్పైన్లో పెరిగే కొద్దీ 2 వంపులకి సెటిల్ అయిపోతూ ఉంటాము. ఒక వంపు మెడలో ఉంటుంది, ఒక వంపు నడుములో ఉంటుంది. అంటే ఒక వీక్ పాయింట్ మెడలో ఉంటుంది, ఒక వీక్ పాయింట్ నడుములో ఉంటుంది. మెడలో C5 C6 అనే ప్రాంతంలో ఒకటి వీక్ పాయింట్ ఉంటుంది, నడుములో L4 L5 అనే ఒక వీక్ పాయింట్ ఉంటుంది. మీరు చేసేటువంటి వృత్తి విద్యా వ్యాపారాల వల్ల
ఏదైతే కూర్చోవడము నిలబడము పడుకోవడము ఇర్రెగ్యులర్గా ఉంటాయో దాని మీద ప్రెషర్ పడుతూ ఉంటుంది. మెడలో నొక్కున్నప్పుడు ఇక్కడి నుంచి పైకి 26 లక్షణాలు కనబడతాయండి. గుండెలో నొప్పి, అసిడిటీ, నాసియా ఫీలింగు, భుజం నొప్పి, ఈ మోచేయి నొప్పి, ఈ 3 ఏళ్ళు 2 ఏళ్ళకి తిమ్మిర్లు, పోట్లు, మంటలు, చెవుల వెనకాల, కంటికి, ముక్కుకి, నోటికి, గడ్డానికి సగం తలనొప్పి, మైగ్రేన్ నొప్పులు, తల తిరగడం అంటే వర్టిగో లాంటి కండిషను, చెవులలో గుయ్యి అని సౌండ్, టినిటస్ అనేటువంటి లక్షణము. ఇదే కాకుండా అన్కాన్షియస్ అయిపోయేటువంటి లక్షణం కూడా కనబడుతూ ఉంటుంది. ఇదే కాకుండా చెయ్యంతా ఎండిపోయి పక్షవాతం వచ్చేటువంటి లక్షణం బ్యారీ లీవి సిండ్రోమ్ అంటాము, అలాంటి లక్షణాలు కూడా కనబడతాయి. నడుములో నొక్కున్నట్లయితే నడుము నుంచి తొడల వెనకాల, మోకాల వెనకాల, కాలంతా పాకేటువంటి సయాటికా గజ్జల ప్రాంతాల్లోకి వచ్చేసి అంగానికి, అండకోశానికి కూడా వచ్చి అంగస్తంభన సమస్యలు, శీఘ్రస్ఖలన సమస్యలు, ఫీమేల్లో అయితే హార్మోనల్ సమస్యలు, ఫ్రిజిడిటీ, సెక్స్లో కోరికలు తగ్గిపోవడము, సెక్స్ చేసినప్పుడు నొప్పులు పెరిగిపోవడము, ఇవన్నీ కూడా లక్షణాలు కనబడతాయి. కాబట్టి దీన్ని అలక్ష్యం చేయకుండా లక్షణాలు కనబడ్డ వెంటనే దానికి ట్రీట్మెంట్ సరిగ్గా తీసుకుంటే నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ ద డిసీజ్కి వెళ్ళదు. అలా నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ ద డిసీజ్ ఒకవేళ వెళ్ళినా ఆ ఉన్న స్టేజ్ నుంచి వెనకకి తీసుకురావాలి అని అంటే ఆయుర్వేదంలో ముఖ్యంగా మేరు చికిత్స, మర్మ చికిత్స అనే చికిత్సా పద్ధతులు ఉన్నాయి. ఇప్పటికీ మేము 7 లక్షల మందికి ట్రీట్మెంట్ చేశాము. 3 లక్షలకు పైగా సర్జరీలు కూడా నివారించగలిగామండి. ఒకసారి స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేయండి. మీరు ఏ స్టేజ్లో ఉన్నారు, ఏ ట్రీట్మెంట్ చేయాలి, ఎంత చేస్తే ఎంత తగ్గుతుంది, ఎన్ని రోజులలో తగ్గుతుంది, మా డాక్టర్లు పూర్తిగా వివరించేస్తారు. రైట్ అండి. నెక్స్ట్ కాలర్ హైదరాబాద్ నుంచి విజయ్ కుమార్ గారు లైన్లో ఉన్నారు. విజయ్ గారు, మీ సమస్య ఏంటో చెప్పండి. నమస్తే మేడం. నమస్తే సార్. సార్ నమస్కారం అండి. సార్ ఇది ఒక జనవరి 17th నుంచి రైట్ సైడ్ కాల్ సార్. ఓకే. అది కాస్త లేచి నిలబడితే పెయిన్ వస్తుందండి నడుము వరకు. ఎంత సివియర్గా ఉందండి? ఆన్ ఏ పెయిన్ స్కేల్ 0 to 10 ఎంత ఉంటుంది? 0 అంటే అసలు నొప్పి లేకపోవడం, 10 అంటే చాలా ఎక్కువ ఉండడం. 10 అంటే 10 వరకు ఉన్నది సార్. నొప్పి పెయిన్ ఎక్కువ ఉంది. అయితే కొద్దిగా మెడిసిన్ వాడాను సార్. వాడితే అది క్యూర్ అయింది. కొద్దిగా జర్నీ చేశాను, మళ్ళీ స్టార్ట్ అయింది సార్. ఒకటండి, అంటే ఇక్కడ ఒక చిన్న పాయింట్ చెప్తాను సార్. మనము ఇంతకుముందు చెప్పినట్టుగా క్విక్ ఫిక్స్ సొల్యూషన్ లేదా బ్యాండెడ్ సొల్యూషన్కే మనం ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాం. అంటే నొప్పి వచ్చింది, నొప్పి తగ్గించుకోవాలి, వెంటనే మన పనులు మనకుంటాయి, మన వ్యాపారాలు మనకుంటాయి, కాబట్టి నొప్పి గోళీ వేసుకుంటాం, నొప్పి తగ్గించుకుంటాం. కానీ మూల కారణం తెలుసుకోకుండా మీరు ఏమన్నా ట్రీట్మెంట్ చేసుకున్నారనుకోండి, అది సఫలం కాదు. ఆయుర్వేదంలో నిదాన పరివర్జనమేవ అర్ధ చికిత్సితం అని చెప్తారు. అంటే నిదానం అంటే కారణాన్ని కనుక కరెక్ట్గా కనుక్కుంటే, అది మూల స్థానాన్ని కనుక కరెక్ట్గా కనుక్కుంటే సగం ట్రీట్మెంట్ అక్కడే జరిగిపోయినట్టే లెక్క. దాని తర్వాత మీరు ఏం చేయాలి అనేది మీకు 7 ప్రాసెసెస్ ఉంటాయండి. ఒకటి డైట్ మేనేజ్మెంట్ ఉంటుంది, ఒకటేమో ఎక్సర్సైజ్ ప్యాటర్న్స్ మార్చుకునేది ఉంటుంది, మూడోది పోస్చర్ మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది, నాలుగోది లైఫ్ స్టైల్ మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది, ఐదోది స్ట్రెస్ మేనేజ్మెంట్ కరెక్ట్గా పాటించాలి, ఆరోది హర్బల్ రెమెడీస్ కరెక్ట్గా వేసుకోవాలి, ఏడోది రెగ్యులర్గా ఆయిల్ మసాజెస్ చేసుకోవాలి. ఇవన్నీ చేసుకుంటే అసలు వ్యాధే రాదు, వచ్చిన వ్యాధి కూడా తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు. రేపొద్దున సర్జరీలకి వెళ్ళాల్సినటువంటి అవసరము అగత్యం కూడా ఉండదండి. వర్ధన్ గారు, డిస్క్ సమస్యల విషయానికి వస్తే వీటిలో స్టేజెస్ ఎన్ని ఉంటాయి, ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి? ఒకటండి, మనకు వెన్నులో తీసుకుంటే 33 వర్టిబ్రేస్ ఉంటాయండి, 33 వెన్నుముకలు ఉంటాయి, 28 డిస్కులు ఉంటాయి, మెడలో 7 వర్టిబ్రేలు ఉంటాయి, మధ్యలో 12 వర్టిబ్రేలు ఉంటాయి, కింద 5 ఒక మొత్తం కలిపి 33 వర్టిబ్రేలు, 28 డిస్కులు ఉంటాయి. డిస్క్ అంటే ఏంటంటే మన 2 వెన్నుముకల మధ్యలో ఒక మెత్తటి గుజ్జు లాంటి పదార్థం. ఇదేంటంటే మనకి షాక్ అబ్జార్బర్ లాగా పనిచేస్తుంది. మనం ఎగిరినా దుమ్కినా ఇవన్నిటికీ కూడా అది షాక్ అబ్జార్బ్ చేసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. అదేంటంటే బయట ఒకటి గట్టి మెటీరియల్తో తయారవుతుంది, కెరటనైజ్డ్ స్ట్రక్చర్ అనమాట, యాన్యులార్ ఫైబ్రోసిస్ అంటారు. లోపల ఒక గుజ్జు లాంటి పదార్థం ఉంటుంది, న్యూక్లియస్ పల్పోసస్ అంటారు. మనము ప్రెషర్ పెట్టినప్పుడు, ఎక్కువగా నిలబడ్డప్పుడు, ఎక్కువగా కూర్చున్నప్పుడు అక్కడ 95,000 కిలోస్ వెయిట్ పడ్డప్పుడు ఆ డిస్క్ పగిలిపోతుంది. పగిలిపోయినప్పుడు అక్కడ టేర్ వచ్చినప్పుడు లోపల ఉన్న గుజ్జు బయటకు వస్తుంది. అది బయటకు వచ్చినప్పుడు పక్కన ఉన్నటువంటి నరాల మీద కొన్ని కెమికల్స్, దాంట్లో ఉన్నటువంటి చెడు కెమికల్స్ అన్నీ నరం మీద పడిపోతాయి. దాంతో నరము ఇరిటేట్ అవుతుంది, చిరాకు వస్తుంది, అండ్ అట్ ద సేమ్ టైం లక్షణాలన్నీ కూడా కనబడతాయి, నొప్పి, తిమ్మిర్లు, పోట్లు అన్నీ కూడా కనబడతాయి. సో మనము డిస్క్లో ఇక్కడ వచ్చిందనుకోండి, దాన్ని సర్వైకల్ డిస్క్ ప్రాబ్లం అంటాము, లోవర్ బ్యాక్లో వస్తే లంబార్ డిస్క్ అంటాము.
సో ఎక్కడ వచ్చినా కానీ 4 స్టేజీలుగా ప్రాబ్లమ్స్ మనకు బయట కనబడతాయి. ఫస్ట్ స్టేజ్లో ఏంటంటే ఓన్లీ లోకలైజ్డ్ పెయిన్ మాత్రమే ఉంటుంది. అంటే మెడలో నొక్కున్నప్పుడు ఓన్లీ మెడలో మాత్రమే నొప్పి ఉంటుంది, నడుములో వచ్చినప్పుడు ఓన్లీ నడుములో మాత్రమే నొప్పి ఉంటుంది. ఆ టైంలో ఏంటంటే పెయిన్ కిల్లర్ వేసుకోవాల్సిన అవసరము అగత్యం కూడా ఉండదు. రెండో స్టేజ్లో మెడలో వచ్చిన నొప్పి కాస్త భుజం దాకా ప్రసరం పొందుతూ ఉంటుంది, నడుములో వచ్చింది కాస్త తొడ దాకా ప్రసరం పొందుతూ ఉంటుంది, అంటే రేడియేటింగ్ పెయిన్ వస్తుంది. ఈ స్టేజ్లో కంపల్సరీగా పెయిన్ కిల్లర్ వేసుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. మూడో స్టేజ్లో ఏంటంటే మెడలో వచ్చిన నొప్పి భుజం దాకా వచ్చి చెయ్యి అంతా కూడా తిమ్మిర్లు, పోట్లు, మంటలు కూడా స్టార్ట్ అయిపోతాయి. ముఖ్యంగా ఈ 2.5 వేళ్ళకి తిమ్మిర్లు, పోట్లు, మంటలు వస్తాయి. ఎట్ ద సేమ్ టైం గుండెల్లో నొప్పి, సయాటిక్, మీకు ఇంతకుముందు చెప్పినట్టుగా 26 లక్షణాలు ఏవైతే చెప్పానో ఆ లక్షణాలు అన్నీ కూడా కనబడేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. అదే నడుములో వచ్చినప్పుడు కాలంతా పాకేటువంటి సయాటికాకు దారితీయచ్చు. ఎట్ ద సేమ్ టైం అంగస్తంభన సమస్యలు, శీఘ్రస్ఖలన సమస్యలు కూడా వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. ఈ స్టేజ్లో మీరు పెయిన్ కిల్లర్ వేసుకున్నా పనిచేయదు. 4వ స్టేజ్లో ఏంటంటే మీరు పడుకొని పక్కకు తిరగాలన్నా, లేదా దగ్గినా, తుమ్మినా, నవ్వినా, లేదా ఏదైనా చిన్న బరువు ఎత్తినా, కొంచెం దూరం నడవాలన్నా మీకు ఆటోమేటికలీ షాకులు కొడుతూనే ఉంటాయి. సో నిమిషానికి 30-40 షాకులు కొట్టే వాళ్ళు కూడా వస్తారు మా దగ్గరికి, అండ్ పిక్కలు గట్టిగా పట్టేస్తూ ఉంటాయి. ఈ స్టేజ్లో ఏంటంటే అసలు కదలలేని పరిస్థితి ఏర్పడుతుంది, నొప్పి భరించలేని పరిస్థితి ఉంటుంది. అయితే ఏంటంటే ఈ 4వ స్టేజీలో అది కూడా మీ యూరిన్ మోషన్ మీద ఎఫెక్ట్ పడ్డప్పుడు మాత్రమే సర్జరీకి వెళ్ళాలి అని సర్జికల్ టెక్స్ట్ బుక్స్లో రాసి ఉంటుంది. మా దగ్గర మేరు చికిత్స, మర్మ చికిత్స అనే చికిత్సా పద్ధతుల ద్వారా ఇప్పటికీ 7 లక్షల మందికి ట్రీట్మెంట్ చేశాము. 3 లక్షలకు పైగా సర్జరీలు నివారించగలిగాము. ఇవన్నీ కూడా ఫస్ట్, సెకండ్, థర్డ్ స్టేజ్, ఎర్లీ 4th స్టేజ్లో కూడా మనం ట్రీట్మెంట్స్ చేసి సక్సెస్ఫుల్గా, విజయవంతంగా మనం చేయగలిగాం. ఒకవేళ కాంప్లికేషన్స్ వస్తే, రెడ్ ఫ్లాగ్ సైన్స్ వస్తే అప్పుడు మాత్రమే సర్జరీకి వెళ్ళాలి అని శాస్త్రం చెప్తుందండి. ఇప్పటి వరకు మీరు చూసిన కేసెస్లో సర్జరీ వరకు వెళ్ళిన కేసెస్, అది మీరు సజెస్ట్ చేసిన కేసెస్ ఎన్ని ఉండొచ్చు? మా దగ్గరికి వస్తే అదే అండి, మా స్పెషాలిటీ ఏంటంటే ద వెరీ బేసిక్ స్పెషాలిటీ, మా స్పెషాలిటీ. మా దగ్గరికి వచ్చిన ప్రతి పేషెంట్కి ఫస్ట్ మేము అసెస్మెంట్ చేస్తాం. ఇంతకుముందు చెప్పినట్టుగా బాడీ కాన్స్టిట్యూషన్ని అసెస్ చేస్తాము. ఎట్ ద సేమ్ టైం శరీర ధర్మాన్ని, వాళ్ళ వ్యాధి తీవ్రతని కూడా అసెస్ చేసి మేము నిజంగా చేయగలుగుతామా లేదా అనేది ఫస్ట్ పాయింట్. రెండోది సర్జికల్ కేసా, నాన్ సర్జికల్ కేసా అనేది అసెస్ చేస్తాం, ముందే నిర్ధారించేసుకుంటాం. ఒకవేళ సర్జికల్ కేసు అనుకోండి, దాంట్లో నేను వేలు పెట్టడంలో అర్థమే లేదు కదా, సో వాళ్ళని సర్జరీకి పంపించేస్తూ ఉంటాం. రైట్ అండి. కాలర్ లైన్లో ఉన్నారు కడప నుంచి సుజాత గారు. సుజాత గారు, మీ సమస్య ఏంటో చెప్పండి. హలో అమ్మా, నమస్కారం తల్లి. నమస్తే సార్. ఒక యాక్సిడెంట్ జరిగింది సార్. యాక్సిడెంట్ లో మా ఫ్రెండ్ కి వెన్నుముకలో నరం ఇరుక్కోబోయింది సార్. ఓకే, నడవగలుగుతుందా? సమస్య అన్నారు సార్. ఇప్పుడు నడుస్తుందామా? లేదు సార్, అమ్మాయికి నడుము, కాళ్ళు, చేతులు, యూరిన్ ప్రాబ్లం, అంటే ఏది తెలియడం లేదు. బ్యాగ్ వేసారా? యూరిన్ కి, మోషన్ కి కూడా తెలియట్లేదా? యూరిన్ కి బ్యాగ్ వేస్తున్నారు సార్. మా ఎన్ని సంవత్సరాలు అయింది ఆపరేషన్, సర్జరీ, యాక్సిడెంట్ అయ్యి? 1 year అవుతా ఉంది సార్, 1.5 year అవుతా ఉంది. మా నిజానికి ఏం చేయగలుగుతాము, ఎంత చేయగలుగుతాము అనేది మొత్తం డీటెయిల్డ్గా చూస్తే కానీ అసలు చేయగలుగుతామా లేదా, చేసినా ఎంత పర్సంటేజ్ ఇంప్రూవ్మెంట్ వస్తుంది అనేది అప్పుడు మాట్లాడాల్సి ఉంటుందమ్మా. ఒత్తిగా నేను ఇలా టెలిపతి లాగా నేను చేసేస్తాను, మీరు తీసుకురండి పేషెంట్ని అని చెప్పేది అయితే కాదమ్మా. ఒకసారి స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేయండి, అపాయింట్మెంట్ తీసుకోండి, ఫస్ట్ మీ రిపోర్ట్స్ అన్నీ పంపించడానికి ప్రయత్నం చేయండి. ఆన్లైన్లో కూడా మేము వీడియో కన్సల్టేషన్ తీసుకుంటాము. అలా తీసుకొని నిజంగా మనం చేయగలిగితేనే మీకు ఏమన్నా మేము అష్యూరెన్స్ ఇస్తాము. అట్ ద సేమ్ టైం ట్రీట్మెంట్ కూడా స్టార్ట్ చేస్తాం, లేదంటే అసలు ముట్టుకోము. అంటే డాక్టర్ 4th స్టేజ్లో ఉన్న పేషెంట్స్కే ఆపరేషన్స్ చేస్తారని చెప్పారు. మరి ఆపరేషన్ చేసుకున్న తర్వాత కూడా సమస్య మళ్ళీ తిరగబెట్టిన వాళ్ళకి కూడా మీరు ట్రీట్మెంట్ ఇస్తారా? డెఫినెట్లీ ఎస్ అండి. ఇక్కడ ఒక చిన్న పాయింట్ చెప్పాలండి. దీంట్లో ఏంటంటే ఫస్ట్ బేసికల్గా రెడ్ ఫ్లాగ్ సైన్స్, వార్నింగ్ సైన్స్ కనబడితేనే సర్జరీకి వెళ్ళాలి. అంటే యూరిన్ ఆగిపోతే, లేదా యూరిన్ మీకు తెలియకుండా జారిపోతే, మోషన్ ఆగిపోతే, లేదా మోషన్ తెలియకుండా జారిపోతే, ఫీవర్ ఎక్కువగా వచ్చి చిల్స్తో ఉండి
బ్యాక్ పెయిన్ అధికంగా ఉంటే, క్యాన్సర్లు ఇట్లాంటి కండిషన్స్ ఉండి మీకు బ్యాక్ పెయిన్ అధికంగా ఉంటే, లేదా హెచ్ఐవి టీబీ లాంటి కండిషన్ ఉండి మీకు బ్యాక్ పెయిన్ వస్తే అలాంటి కండిషన్స్కి మాత్రమే సర్జరీకి వెళ్ళాలి. ఇది WHO ప్రకారం ఓన్లీ 5% ఆఫ్ బ్యాక్ పెయిన్ రిక్వైర్ సర్జరీ అని చెప్తారు. బాకీ 95%కి నాన్ సర్జికల్ ప్రొసీజర్స్ అయినటువంటి ఆయుర్వేద లాంటి చికిత్సలు చేసుకున్నాక రెడ్ ఫ్లాగ్ సైన్స్ కనబడితే, వార్నింగ్ సైన్స్ కనబడితే మాత్రమే సర్జరీకి వెళ్ళాలని చెప్తారు. నెంబర్ సెకండ్ పాయింట్, సర్జికల్ టెక్స్ట్ బుక్స్లో రాసున్న పాయింట్ ఏంటంటే 1 సంవత్సర పర్యంతము నాన్ సర్జికల్ ప్రొసీజర్స్ అన్నీ తీసుకొని అప్పుడు కూడా తగ్గకపోతే అప్పుడు మీకు రెడ్ ఫ్లాగ్ సైన్స్ కనబడితే అప్పుడు మీరు సర్జరీకి వెళ్ళాలి అని టెక్స్ట్ బుక్స్లోనే రాసి ఉంటుంది. మూడో పాయింట్ ఏంటంటే సర్జరీ సంవత్సరానికి ఇండియాలో 3 లక్షల నుంచి 4 లక్షల స్పైన్ సర్జరీలు జరుగుతున్నాయి. దీంట్లో సగం కన్నా ఎక్కువ అంటే 1.5 నుంచి 2 లక్షల పైగా సర్జరీ తర్వాత ఫెయిల్డ్ బ్యాక్ సర్జరీ సిండ్రోమ్ అనే దాని కండిషన్లోకి ఎంటర్ అయిపోతున్నాయి. అంటే దీని అర్థం ఏంటంటే మామూలు భాషలో చెప్పాలంటే అంతకంటే ముందు ఏదైతే నొప్పి ఉందో సర్జరీ చేయించుకున్నాక ఆ నొప్పి తీవ్రతరం అయిపోతూ ఉంటుంది. సో అలాంటి కండిషన్ని ఫెయిల్డ్ బ్యాక్ సర్జరీ సిండ్రోమ్ అంటాం. అలాంటి కండిషన్స్లో కూడా వాతాన్ని తగ్గించుకోగలిగినప్పుడు ఆటోమేటికలీ నొప్పులు తగ్గిపోతాయి, తిమ్మిర్లు పోట్లు మంటలన్నీ తగ్గిపోయి వాళ్ళ పని వాళ్ళు చేసుకునేంత వరకు తీసుకురావచ్చు. సో కాకపోతే ఏంటంటే పేషెంట్కి ఓన్లీ మెడిసిన్ ద్వారానా, మెడిసిన్ ప్లస్ ట్రీట్మెంట్ ద్వారానా, డైట్ మేనేజ్మెంట్ ద్వారానా, ఎక్స్టర్నల్ ఎక్సర్సైజెస్ ద్వారానా, ఇవన్నీ కూడా పేషెంట్ శరీర ధర్మాన్ని బట్టి అంతకంటే ముందు ఏం సర్జరీ జరిగింది, లోపల స్క్రూలు ఉన్నాయా, నట్లున్నాయా, బోల్ట్లు ఉన్నాయా, అవన్నీ చూసుకొని దాని ప్రకారం ట్రీట్మెంట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. రైట్ వర్ధన్ గారు, ఇప్పుడు ఈ స్పైనల్ ప్రాబ్లమ్స్ కాకుండా ఇంకా ఏ ఇతర వ్యాధులకి మీ దగ్గర చికిత్స? ఒకటండి, ఇప్పుడు ఈ జూలై వస్తే మేము 25 years ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్. దీంట్లో మేము సూపర్ స్పెషాలిటీ స్పైనల్ ట్రీట్మెంట్సే ఎక్కువగా చేస్తాము. బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్, స్పాండిలైటిస్, సయాటికా, స్లిప్ డిస్క్, డిజనరేటివ్ డిస్క్ కండిషన్స్కు ఎక్కువ ట్రీట్మెంట్ చేస్తాం. ఇది కాకుండా స్కిన్ కేరు, ఆర్థో కేరు, సెక్షువల్ కేరు, ఇన్ఫర్టిలిటీ, గ్యాస్ట్రో అండ్ లివర్ కేరు, క్యాన్సర్స్, రిజువనేషన్ థెరపీస్, మసాజ్ థెరపీస్ ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాం. ఓకే, ఈ స్పైనల్ ప్రాబ్లమ్స్తో మీ దగ్గరికి వచ్చిన వాళ్ళకి ఎన్ని డేస్లో పెయిన్స్ నుంచి, అంటే ఫస్ట్ వాళ్ళు ఇబ్బంది పడేది పెయిన్స్, తిమ్మిర్లు వీటితో కదా, ఎన్ని డేస్లో రిలీఫ్ వస్తుంది? మ్యామ్ నార్మల్గా సివియర్ టు సివియర్ పేషెంట్ అయినా కానీ ఎక్స్టర్నల్ థెరపీ స్టార్ట్ చేస్తే ఒక 1 week 10 daysలో దే కెన్ సీ మేజర్ డిఫరెన్స్ అండి. అంతవరకు చేయొచ్చు. కాకపోతే రూట్ కాజ్ ఎలిమినేషన్ జరగాలంటే మాత్రం, మూలం నుంచి తీసేయాలంటే మాత్రం 4 months to 6 months టైం పడుతుంది. పేషెంట్ కండిషన్ని బట్టి మనం డిసైడ్ చేయాల్సి ఉంటుందండి. రైట్ అండి, థ్యాంక్ యూ వర్ధన్ గారు. ఇది వాటి లైఫ్ లైన్. నెక్స్ట్ న్యూస్ అప్డేట్స్ కంటిన్యూ అవుతాయి. చూస్తూనే ఉండండి TV9.